టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఈ వెబ్ నోట్లో మనం కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్ అనేటువంటిది మనం చూసుకోవాలి. అయితే మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో హాల్ టికెట్ నెంబర్స్ అనేటువంటిది పికప్ చేసినటువంటి వారి లిస్టులో చూసుకున్నట్లయితే 25,050 మందిని పికప్ చేసుకున్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది. అంటే మెయిన్స్ ఎగ్జామ్స్కి తీసుకున్నట్లుగా తెలపడం జరిగింది. అయితే యూజువల్గా మనం చూసుకున్నట్లయితే కనుక మనకున్నటువంటి పోస్టులు ఏంటంటే 503 పోస్టులు అనేటువంటిది మనకు ఉండడం జరిగింది. సో ఆ పోస్టులకు వచ్చేసి ఒక్కొక్కరిని 50 చొప్పున మనం తీసుకున్నట్లయితే 25,150 మందిని తీసుకోవాలన్నమాట. అయితే ఈ 100 మంది ఎక్కడ తగ్గారు, దానికి సంబంధించిన వివరాలు అనేటువంటిది మీకు ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక మెయిన్స్ ఎగ్జామ్స్కి వీరిని తీసుకుంటున్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది. అయితే మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా అసలు ఈ 50 మెంబర్స్ని ఏ రకంగా అంటే 1:50 రేషియో ఏదైతే ఉందో ఈ 1:50 రేషియోలో మెంబర్స్ని ఏ రకంగా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అనే దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఈచ్ పర్సన్ని ఎట్లా తీసుకున్నారంటే 1:50 రేషియోలో మల్టీ జోన్, అదే రకంగా వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క కమ్యూనిటీ, వారి యొక్క జెండర్, ఈడబ్ల్యూఎస్, పిహెచ్, అదే రకంగా స్పోర్ట్స్, ఈ రకంగా అన్ని కేటగిరీస్ అన్నింటినీ క్రోడీకరిస్తూ 1:50 రేషియోలో వీరు తీసుకున్నట్లుగా టీఎస్పీఎస్సీ వర్గాలు తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ మట్టుకు అంటే సేమ్ మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి ఏ రకంగా వాళ్ళు మనకి క్యాండిడేట్స్కి సెలెక్ట్ చేస్తారు అంటే సేమ్ మార్క్స్ వచ్చినటువంటి మార్క్స్ ఒకటే రీజన్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే కనుక వాళ్ళని ఏ రకంగా పికప్ చేసుకున్నారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరణ కూడా వీరు ఇందులో వేయడం జరిగిందనమాట అండి. ఇందులో ఎట్లా ఇచ్చారంటే 2 or more క్యాండిడేట్స్ ఎవరికైతే సేమ్ మార్క్స్ వచ్చినట్లు ఉంటాయి కనుక వారిని చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ యొక్క లోకల్ స్టాటస్ అనేటువంటిది ఫస్ట్ వారు కన్సిడర్ చేయడం జరిగిందనమాట అండి. ఆ కన్సిడర్ చేసిన తర్వాత ఇద్దరు కనుక లోకల్ క్యాండిడేట్స్ లేకపోతే ఇద్దరిలో ఎక్కువ మంది లోకల్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే కనుక వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది వారు కన్సిడరింగ్ చేసుకుని వారిలో ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉందో వారిని హయ్యర్ ర్యాంక్ కింద వారు కన్సిడర్ చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే 1:50 రేషియోలో మనకి ఫస్ట్ మల్టీ జోన్ వైజ్గా తీసుకున్న తర్వాత కమ్యూనిటీ, జెండర్, అదే రకంగా ఈడబ్ల్యూఎస్, పిహెచ్, స్పోర్ట్స్ కేటగిరీలో తీసుకున్న తర్వాత ఒకవేళ పికప్ చేసుకున్నటువంటి వారిలో ఎక్కువ మంది ఉన్నట్లయితే కనుక అంటే పికప్ చేసుకున్నటువంటి క్యాండిడేట్లు ఒక రీజియన్ నుంచి ఎక్కువ మంది ఉన్నట్లయితే కనుక వారిని ఏ రకంగా తీసుకున్నారైతే ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉందో ఎవరైతే ఎక్కువ ఏజ్ కలిగి ఉన్నారో వారిని తీసుకుని వారికి హయ్యర్ ర్యాంక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఏజ్ తక్కువ ఉన్నటువంటి వారిని వారి సెకండరీగా తీసుకుంటూ ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వారిని మాత్రమే హైలైట్ చేసుకుంటూ తీసుకోవడం జరిగింది అనమాట అండి. అదే రకంగా మీరు చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ ఉమెన్స్ కేటగిరీలో చూసుకున్నట్లయితే కనుక రిజర్వేషన్ అనేటువంటిది హారిజంటల్ పద్ధతిలోనే తీసుకున్నామని చెప్పేసి ఏ విధమైనటువంటి వర్టికల్ మెథడ్లోకి మేము వెళ్ళలేదని చెప్పేసి టీఎస్పీఎస్సీ ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. ఇన్ కంప్లైన్స్ విత్ ద ఇంటరిమ్ ఆర్డర్స్ ఆఫ్ హానరబుల్ హైకోర్ట్ WP number 27844 2022 38502 2022 the commission has followed ఉమెన్ రిజర్వేషన్ హారిజంటల్లీ వర్టికల్లీగా మేము తీసుకోలేదు, కేవలం హారిజంటల్ విధానంలోనే మేము తీసుకున్నామని చెప్పేసి టీఎస్పీఎస్సీ ఇందులో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఓఎంఆర్ షీట్ బబుల్ ఏదైతే ఉందో ఆ బబులింగ్లో తప్పులు వచ్చినటువంటి వారికి సంబంధించినటువంటి నేమ్ కానీ అదే రకంగా హాల్ టికెట్ నెంబర్స్ కానీ లేకపోతే ఓఎంఆర్ షీట్స్ని కానీ ఏదైతే వాళ్ళు తప్పుగా పెట్టారో వారిని కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి హైకోర్టులో వాళ్ళు వేయడం జరిగిందని పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఆల్రెడీ మేము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో డ్యూలీగా మెన్షన్ చేశాం కాబట్టి వాళ్ళు దాన్ని ఫాలో అవ్వలేదు కాబట్టి మేము వారిని తీసుకోమని చెప్పేసి టీఎస్పీఎస్సీ వాదన తెలపజేయడం జరిగింది. ఆ తెలిపిన వాదనకు కూడా హైకోర్టు సంబంధించిన చోటి ఏదైతే ఓఎంఆర్ బబుల్ రాంగ్ చేశారో వారిని ఎగ్జామ్ రాసినట్లుగా కన్సిడర్ చేయలేదు, వారిని తీసుకోలేదని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఇందులో ఇంపార్టెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక మీకు 150లో 25,150లో ఓన్లీ 25,050 మెంబర్స్ని ఎందుకు తీసుకున్నారనేటువంటి దానికి వివరణ ఇప్పుడు మీకు ఇందులో పొందుపరచడం జరిగిందనమాట అండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్, మల్టీ జోన్ 2, హియరింగ్ ఇన్స్పైర్డ్ జనరల్ మల్టీ జోన్ 2 దీంట్లో చూసుకున్నట్లయితే కనుక 1:50 రేషియోలో మెంబర్స్ తీసుకోవాల్సినటువంటి దాంట్లో ఇందులో కొంతమంది మెంబర్స్ షార్ట్ అయ్యారని చెప్పేసి అంటే కొంతమంది అంటే 1:50 రేషియోలో తీసుకోవాల్సినటువంటి మెంబర్స్ ఇందులో లేరు కాబట్టి అందులో కొంచెం షార్ట్ అయింది. అందుకనే మనం తీసుకున్నటువంటి పికప్ లిస్ట్లో 25,050 మందికి మాత్రమే ఆ
అవకాశాలు కల్పిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అంటే ఈ మల్టీ జోన్ 2లో హియరింగ్, అదే రకంగా జెండర్ ఉమెన్, అదే రకంగా జనరల్ కేటగిరీలో తీసుకోవాల్సినటువంటి వారిలో తక్కువ మంది ఫాలో అయ్యారు కాబట్టి ఈ రకంగా మనకి 25,150 మందికి బదులుగా 25,050 మందిని మాత్రమే తీసుకున్నట్లుగా ఇందులో మీకు వివరణ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది జూన్ 2023 కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందండి. అయితే పర్టికులర్గా డేట్ అనేటువంటిది మెన్షన్ చేయలేదు, ఓన్లీ మంత్ మాత్రం మెన్షన్ చేయడం జరిగిందనమాట అండి. మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి డిస్ప్లే అనేటువంటిది ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయినటువంటి వారికి సంబంధించినటువంటి పూర్తి డిస్ప్లే అనేటువంటిది హాల్ టికెట్ నెంబర్ వైజ్ గీయడం జరిగింది. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ హెల్ప్ డెస్క్ అనేటువంటిది, గ్రేవియన్స్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అండి. మొబైల్ నెంబర్ చూసుకున్నట్లయితే కనుక 04022445566 అనేటువంటిది, లేకపోతే 04023542185 అనేటువంటిది, లేకపోతే 04023542187 అనేటువంటి వీటికి మీరు కాల్ చేయొచ్చు అని చెప్పేసి హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. 10 AM నుంచి 1 PM వరకు, అదే రకంగా 1:30 PM నుంచి 5:30 PM వరకు ఓన్లీ వర్కింగ్ డేస్లోనే, గుర్తుపెట్టుకోండి, వర్కింగ్ డేస్లోనే మాత్రమే మీరు చేయాలండి. హాలిడేస్ ఉన్నప్పుడు కానీ సెకండ్ సాటర్డేస్, సండేస్ వీటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ డేస్లో మాత్రం మీరు ఏ విధమైనటువంటి కాల్ చేసినా కానీ వారు పికప్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఒకవేళ మీరు మెయిల్ తోటి వాళ్ళని కన్సిడర్ అవ్వాలనుకుంటే కనుక helpdesk@tspsc.gov.in అనేటువంటి దాంట్లో మీరు లాగిన్ అయినట్లయితే కనుక మీరు మీకున్నటువంటి ప్రాబ్లం ఏదైతుందో, మీకున్నటువంటి గ్రేవియన్స్ ఏదైతుందో మీరు దాన్ని రేస్ చేయొచ్చు అని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి వెబ్ నోట్లో పొందుపరిచినటువంటి అంశం.